దశాబ్దాలుగా చెత్తగుట్టలతో పేరుకుపోయిన ఖమ్మం జిల్లా దానవాయిగూడెం డంపింగ్ యార్డుకు పచ్చటి కల రాబోతుంది. డంపింగ్ యార్డుపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయోమైనింగ్ తో చెత్తను రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు కార్పొరేషన్ అధికారులు. ఇక వ్యర్థాలను బయోమైనింగ్ చేయడంతో ఖాళీ అయిన స్థలంలో మొక్కలు నాటించారు అధికారులు. మొక్కల రక్షణకు ప్రత్యేకంగా గార్డెన్ వర్కర్లను నియమించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం దానవాయిగూడెం రామన్నపేటకు ఆనుకొని 35 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది. ప్రతిరోజు టన్నుకు పైగా చెత్త వస్తుంది. ఐరన్ కోసం, ప్లాస్టిక్ కోసం కొందరు చెత్తను తగలబెట్టినప్పుడు వెలువడే పొగతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్లు. ఈ ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది శ్వాసకోశ వ్యాధి, దగ్గు, ఆస్తమా వల్ల ఊపిరాడక హాస్పిటల్ పాలయ్యారు. డంపింగ్ యార్డులో వేలాది మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయి 35 ఎకరాల స్థలాన్ని ఆక్రమించాయి. ఇక్కడ డంపింగ్ యార్డుపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయోమైనింగ్ తో చెత్తను రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు కార్పొరేషన్ అధికారులు. కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రీసైక్లింగ్ జరుగుతోంది. ఇలా రెగ్యులర్ గా చేయడంతో దాదాపు 10 ఎకరాల స్థలం ఖాళీ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి 10,000 మొక్కలు నాటారు అధికారులు. గతంలో మాకు ఇక్కడ చాలాసార్లు మేము ధర్నా చేయడం కూడా జరిగింది, ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ పోవాలని. తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన చెట్లని కనుక, ఈ వాతావరణం చెట్లు కనుక ఉన్నాయి కదా, ఈ చెట్లని పెంచడం వల్ల 10 ఎకరాలలో వేయటం వల్ల కొంచెం ఇప్పుడు ఇదారికి మేము రోడ్డును పోతుంటే బాగా వాసన వచ్చేది. ఆ వాసన రాకుండా ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. ఇక ముందు కూడా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం చాలా వరకు 2 బోర్లు వేయించారు. ఇక్కడ 10,000 చెట్ల వరకు కూడా పెట్టారు. ఇప్పుడు అంత వాసన ఏం లేదు. ఆరోగ్యంగా జనాలు కూడా ఆరోగ్యంగా తిరుగుతున్నారు రోడ్లమ్మటి. బయోమైనింగ్ ద్వారా చెత్తను తొలగించడంతో తక్కువ టైంలోనే 10 ఎకరాలు ఖాళీ అయింది. దీంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా, భవిష్యత్తులో ఏ రోజు చెత్త ఆ రోజు తొలగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలకు అవసరమైన నీటి వనరులను ఏర్పాటు చేసేందుకు బోర్లను ఏర్పాటు చేసి మోటార్లు బిగించారు. ఇప్పటి వరకు 8,000 మొక్కలు నాటారు. మరో 2,000 మొక్కలను దశల వారీగా నాటనున్నారు. ఉద్యానవనాన్ని తలపించేలా ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కల ఆలనా పాలనా చూసేందుకు ప్రత్యేకంగా గార్డెన్ వర్కర్లను నియమించారు. కేఎంసీ పరిధిలో దానవాయిగూడెంలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది. మొత్తం ఎక్స్టెంట్ దాదాపు 35 ఎకర్స్. దాంట్లో 10 ఎకరాలు మేము ఆల్రెడీ రీక్లెయిమ్ చేసాము. అక్కడ బయో మైనింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. 2 పెద్ద మషీన్స్ పని చేస్తాయి. రీక్లెయిమ్ చేసిన 10 ఎకర్స్లో దాదాపు 10,000 మొక్కలు నాటడం జరిగింది. ప్రతిరోజు దాదాపు 500 to 600 టన్స్ వరకు బయోమైనింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ 2.5 lakh టన్ టోటల్ వేస్ట్లో 1 lakh కంటే ఎక్కువ వేస్ట్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఇంకా 6 monthsలో మొత్తం లెగసీ వేస్ట్ ప్రాసెస్ అయిపోతుంది. డంపింగ్ యార్డ్లో కలుషిత వాతావరణాన్ని నివారించేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన మొక్కల పెంపకంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ప్లేస్లో కూడా శుభ్రం చేసి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనల నుంచి తమకు విముక్తిని కలిగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం ఇది మురికి వాడ చెత్త చెదారంతో ఉండి, ఈ రాణాగూడెంకి అయితేంది, రావణపేటకి అయితేంది, దీన్ని కాల్చడం వల్ల ఈ పొగకి తట్టుకోలేకుండా ఈ 59 డివిజన్ 60 డివిజన్ ప్రజలు చాలా ఇబ్బంది పడి శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో చూసినాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చొరవతోని వెంటనే వచ్చిన అనతి కాలంలోనే బ్రహ్మాండంగా చెట్లను మొక్కలను నాటి పర్యావరణాన్ని అందించడం జరుగుతుంది. దీనివల్ల చాలా మేలు జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ గతంలో ఈ రైల్వే లైన్ దగ్గరకు ఉండేది. చెత్త కుప్పలు పేరుకుపోయి కాలబెడితే బాగా పొగతోటి దుర్వాసన వచ్చి ఈ 2 డివిజన్లు బీసీ కాలనీ బాగా ఇబ్బంది పడేది. తర్వాత ఈ 10,000 మొక్కలు నాటడం వల్ల ఇప్పుడు దీన్ని అటు జరిపి ఇందులో నుంచి మళ్ళీ రహదారి డబుల్ బెడ్రూమ్లకు రోడ్డు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా మొక్కలు నాటి ఈ నేరేడు మొక్కలు, ఈ జామ మొక్కలు ఈ నాటడం వల్ల కొంచెం కోతులు కూడా గ్రామాలలో రాకుండా ఈట్లలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది వాటికి కూడా. అందుకని ఈ మొక్కలు నాటడం వల్ల వాతావరణం మంచిగా ఏర్పడి కొద్దిగా చుట్టుపక్కల ప్రజలకి ఈ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ లేకుండా మంచి వాతావరణం ఉంది. డంపింగ్ యార్డ్లో చెట్లను పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీలుస్తామనే నమ్మకం తమకు ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
బోధించేందుకు అధ్యాపకులు లేక కాకతీయ యూనివర్సిటీ ఖాళీగా దర్శనమిస్తుంది. ప్రొఫెసర్ల కొరత, అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 14 ఏళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు లేక కేయూలో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు కలకలలాడిన వర్సిటీ ఇప్పుడు వెలవెలపోతుంది. ఉత్తర తెలంగాణకు సరస్వతి నిలయంగా చెప్పుకునే కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు బోధకులు లేక బోసిగా మారింది. ఇందులో 27 విభాగాల్లో 35 కోర్సులు బోధించేందుకు 409 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అప్పటి ప్రభుత్వం నియమించింది. వారిలో కొందరు రిటైర్ అవుతుండటంతో ప్రస్తుతం 74 మంది మాత్రమే రెగ్యులర్ బోధకులు మిగిలారు. 2010 నుంచి దాదాపు 14 ఏళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకపోవడంతో 6 డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లే కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేకుండా పోయారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకొని వస్తుండటంతో పరిశోధనలు పడకేశాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్నారు. విశ్వవిద్యాలయంలో సగానికంటే ఎక్కువగా 12 విశ్వవిద్యాలయాలు ఖాళీ ఉన్నాయి. వాటిని కామన్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారా, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి అది ఒక విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ పాయింట్లతో ఇంటర్వ్యూల ద్వారా నింపుతారా అనేటువంటిది ఒక స్పష్టత రావాలి. కేయూలో 35 కోర్సుల్లో విద్యా బోధన కోసమే కాకుండా పరిశోధనలు చేసే స్టూడెంట్స్ ను గైడ్ చేయడం కోసం 391 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండేవారు. నియామకాలు చేపట్టకపోవడం వల్ల ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందటం కారణంగా ప్రస్తుతం 74 మందే ఉండగా 335 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. పీజీతో పాటు పీహెచ్డీ కోసం సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి కేయూలో చేరేవారు. ప్రొఫెసర్ల కొరత కారణంగా ఇక్కడ చేరేందుకు విద్యార్థులు మొక్కు చూపకపోవడంతో ఉన్న పీజీ సీట్లు భర్తీ కాని పరిస్థితి ఏర్పడింది. కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టకపోవడం వల్ల విశ్వవిద్యాలయంలో విద్య కుంటుపడింది. నాణ్యమైన బోధన అందటం లేదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాంట్రాక్టు పద్ధతిన బోధన చేస్తున్నందున తమకు అవకాశం ఇవ్వటమే కాదు, మరికొంతమందిని నియామకాలు చేపట్టి వర్సిటీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు. అబ్జర్ప్షన్ చేయటం మూలంగా ఈ విశ్వవిద్యాలయాలు అనేది ఎంతో బోధనకు ఉపయోగపడుతూ అట్లాగే పరిశోధన రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయినట్టు అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడున్న పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకి అనేక మందికి పేటెంట్లు ఉన్నాయి, రీసెర్చ్ అనుభవం ఉన్నది. కాబట్టి వీళ్ళని అబ్జర్ప్షన్ చేయటం మూలంగా విశ్వవిద్యాలయాలు పురోగతికి సాధిస్తాయని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ఒక పక్క ప్రతి నెల రిటైర్మెంట్ అయ్యేటటువంటి అధ్యాపకుల సంఖ్య పెరుగుతూనే ఉంది, ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అది రిక్రూట్మెంట్ దశాబ్దాలుగా చేయకపోవటం వల్ల ప్రధానంగా విశ్వవిద్యాలయాలలో నాణ్యమైనటువంటి బోధన విద్యార్థులకు అందట్లేదు. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టారు. మళ్లీ 2005లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్లను నియమించారు. ఆ తర్వాత ఫ్యాకల్టీల నియామకాలు చేపట్టకపోవడంతో కేయూలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అనేది పద్ధతి ప్రకారం జరగాలి. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించండి కాకతీయ యూనివర్సిటీ పనికిరాదిగా. నాణ్యమైన విద్యని ఏంది, అందులో చదివిన విద్యార్థులకు ఒక నిరర్థకమైన విద్య మాత్రమే మిగులుతున్నది. బయట పోతే ఎక్కడ కూడా ఉద్యోగం దొరకని దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి సమాజంలో, పరిశ్రమలో, ప్రభుత్వ రంగంలో, వివిధ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లభించేటువంటి విద్యను, నాణ్యమైన విద్యనిచ్చేటువంటి అధ్యాపకులను నియమించాలి. విద్యావంతులను తయారు చేసే యూనివర్సిటీలపై ప్రభుత్వం దృష్టి సారించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి. పరిశోధనల్లో ఫలితాలు సాధించలేక డీలా పడిన కేయూకు పూర్వ వైభవం తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్లమల్ల టైగర్ రిజర్వుకు ఆనుకొని ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్న ఆ గ్రామస్తులకు గడిచిన 6 ఏళ్లుగా కునుకు లేకుండా పోతుంది. కళ్ల ముందే గుట్టను బద్దలు కొడుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఆ గ్రామస్తులు. ఇక కలెక్టరేట్ దగ్గర ఆందోళనలు, ధర్నాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపినా మైనింగ్కు అట్టుకట్టు పట్టలేదు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మైలారం గ్రామానికి సమీపంలోని గుట్టపై మైనింగ్ను వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అడవిని ఆనుకొని ఉండే మైలారం గ్రామం.
అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలో ఉంది. ఇక్కడ 400 ఇండ్లు, 1500 మంది జనాభా ఉంటారు. నల్లమలలోని టైగర్ రిజర్వ్ కు 2 కిలోమీటర్ల దూరం ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉంటుంది. గ్రామానికి అడవికి మధ్య అడ్డంగా 50 మీటర్ల దూరంలో 115 ఎకరాలలో విస్తరించిన పెద్ద గుట్ట ఉంది. పచ్చని చెట్లతో అడవి జంతువులు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులకు నిలయమైన ఈ గుట్టకు అవతలి వైపు చెరువు ఉంది. గుట్టపై పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి శివాలయం, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్ నిర్మించారు. గుట్ట కింది భాగంలో పేదలు ఇండ్లు కట్టుకున్నారు. మైలారం, బల్మూరు, కొండనాగుల గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపర్లు తమ జీవాలను ఇక్కడే మేపుకుంటారు. గుట్ట కిందున్న చెరువు నుంచి 3 ఊర్లకు చెందిన 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ చెరువుకు రక్షణగా ఉన్న గుట్టను ఆధారంగా చేసుకుని అప్పట్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఉమామహేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన రిజర్వాయర్ నిర్మించేందుకు డిపిఆర్ రెడీ చేశారు. ఇప్పుడు మైనింగ్ దెబ్బకు అవన్నీ తుడిచిపెట్టుకుని పోతున్నాయి. కళ్ల ముందే గుట్టను బద్దలు కొడుతుంటే తట్టుకోలేకపోతున్నారు గ్రామస్తులు. మండల ఆఫీసులు, కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు, ధర్నాలు చేసి అలసిపోయారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించి తమ నిరసన తెలిపిన మైనింగ్ కు అడ్డుకట్టపడలేదు. మైలారం గ్రామ జనావాసాలకు 50 మీటర్ల దూరంలో ఉన్న గుట్టపై మైనింగ్ కు అనుమతులు తిరస్కరించిన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మారిన నివేదికల ఆధారంగా తన ఆదేశాలను మార్చుకుంది. పోలీసుల పహారాలో గుట్టను తవ్వుతుంటే తమ బతుకులు నాశనమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఊరు ఉంటదో పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మాకు గుట్ట దగ్గర కార్పొరేట్ కంపెనీల దగ్గర వచ్చి మైనింగ్ పనులు చేయడం, అది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు. దానివల్ల గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చాలా మంది వ్యవసాయ కూలీలు గుట్ట మీద ఆధారపడి పశువుల మేపకానికై మరియు వ్యవసాయానికి పనిముట్ల కోసమని అనేక రకాలుగా గుట్ట మాకు ఉపయోగకరంగా ఉంది. దీనిని ఇప్పుడు మైనింగ్ ద్వారా లోపల ఉన్న ఖనిజాన్ని బయటికి తీస్తే విషవాయువులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుమతులను రద్దు చేసి మాకు సహకరించాల్సిందిగా గ్రామస్తుల తరపున కోరుతున్నాం. గుట్ట లేకపోతే మేము బతకలేము. మేము చిన్నప్పటి సంది గుట్ట మీద కట్టెలు, కాయలు, పిడికలు తిన్నాము. మాకు మేకలు ఉన్నాయి, మేకలు, గొల్లు, బల్లు. మా జీవితం దాని మీదనే. పాలిస్టోళ్ళు రాణిస్తలేరు పొలము. మేమైతే విడిచిపెట్టాం, గుట్ట అయితే విడిచిపెట్టాం. 2018లో మైలారం గుట్టపై సర్వే నెంబర్ 120/1లో 24.28 హెక్టార్లలో 20 ఏళ్ల పాటు క్వాడ్జ్, పల్సర్ తవ్వకాలకు మైనింగ్ శాఖ అనుమతినిచ్చింది. దీనిపై తిరగబడ్డ గ్రామస్తులు తవ్వకాలకు వచ్చిన మెషిన్లను అడ్డుకొని తిప్పి పంపించారు. 2 సార్లు మైనింగ్ లీజ్ గడువును పొడిగించిన మైనింగ్ అధికారులు 2018లో గ్రామస్తుల అభ్యంతరాలపై నివేదిక ఇచ్చారు. 2021 మార్చి 27న నిర్వహించిన గ్రామసభలో మైలారం గుట్టపై మైనింగ్ కు అభ్యంతరం లేదని తీర్మానం చేసినట్లు కాపీని జిల్లా మైనింగ్ అధికారులకు సమర్పించారు. దీంతో పాటు గుట్టపై మైనింగ్ చేయడం వల్ల అటవీ పర్యావరణ నష్టం, గ్రామం, చెరువుకు ఎటువంటి నష్టం జరగదని నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించారు. గంటల వ్యవధిలో అనుమతులు ఇప్పించారు. గ్రామ సభలో మైనింగ్ పై చర్చ, తీర్మానం జరగలేదన్నారు గ్రామస్తులు. ఫోర్జరీతో నివేదిక తయారు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుపై విచారణ జరిపిన బల్మూరి పోలీసులు గంటల వ్యవధిలో జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఆఫీసులో మైలారం గ్రామం గుట్టపై ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో లైన్ క్లియర్ కాగానే మైనింగ్ లీజ్దారు భారీ యంత్రాలతో గుట్టపై ఉన్న భారీ చెట్లను నరికేసి రోడ్లు ఏర్పాటు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పనులు స్టార్ట్ చేయడానికి 18లో వచ్చారు, 2008లో వచ్చారు, 2016లో వచ్చారు. ఎప్పుడు వచ్చినా కానీ మేము అడ్డుకున్నాం. అప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులతో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినాం. ఇప్పటి వరకు అయితే పని జరగకుండా చూసినాం. ఇప్పుడు రీసెంట్గా మా ఇండ్లు ఉన్న దగ్గరనే వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ పలు దప్పాలుగా ఆర్ఐ వచ్చిండ్రు, సర్వేయర్ వచ్చిరు. 2 నెలలకు ఒకసారి సర్వే చేస్తున్నారు. ఆ రిపోర్ట్లు దాచిపెడుతున్నారు. వాడు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. లీజుదారు కార్పొరేట్ శక్తి సార్, ఆయన కోటీశ్వరుడు. మేము చిన్న వాళ్ళము, మేకలు మేపుకునేటోళ్ళం, పశువులు మేపుకునేటోళ్ళం, గొడ్లు మేపుకునేటోళ్ళు. గుట్ట రిజర్వ్ ఫారెస్ట్ మాకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఫారెస్ట్ కు రాణిస్తలేరు. ఇప్పుడు గడిచిన 6 ఏళ్లలో దాదాపు 6 సార్లు మైనింగ్ కాంట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల బహిష్కరణను అవమానంగా భావించిన జిల్లా అధికార యంత్రాంగం మైలారంలో 893 మంది ఓటర్లు ఉంటే దాదాపు 10 లోపు ఓట్లేయించి పోలింగ్ సక్సెస్ అయిందని చెప్పుకున్నారు. పోలీస్ పహారాలో కొనసాగుతున్న మైనింగ్ కారణంగా గుట్టపై శివాలయం, నరసింహస్వామి దేవాలయాలు, గ్రామ దేవతల గుడికి వెళ్లకుండా, పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. మేకల గురించి మేము గుట్టకు రాణిస్తలేరు. మేము ఎక్కడ పోవాలి? మా జీవనాధారం ఏంటి? మేము ఎట్లా బతకాలి? ఎక్కడ పోవాలి? గుట్ట పోతే మా ప్రాణాలు పోయినట్టు. ఎట్లా ఉండాలి? మేము
రోజు రోజుకు మాకు సపడకు మాకు నీరు వస్తలేదు, పాడొస్తలేదు. ఏంది మా పరిస్థితి? బీఆర్ఎస్ పాలనలో మైలారం మైనింగ్ కు అనుమతి వచ్చిందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనింగ్ కోసం అనుమతులు ఇప్పించారని ఆరోపించారు. ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇది 11 డేటు అక్టోబర్ 2021లో పర్మిషన్ లెటర్. ఇది శశికుమార్ అనే క్యాండిడేట్కు ఇది మైలారం గుట్ట మైనింగ్ గుట్ట పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు అచ్చంపేటకు? గువ్వల బాలరాజు గారు. ఇవన్నీ పర్మిషన్ లెటర్, ఇవన్నీ అవే ఈ సంతకాలతో సహా ఉన్నాయి. ఇది గుట్ట మ్యాప్. నీవు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇచ్చింది కదా పర్మిషను, మీ ప్రభుత్వం ఇచ్చింది కదా పర్మిషను. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మైలారం గ్రామం పైన కానీ మైలారం ప్రజలపైన కానీ ఈ ఆర్డర్ను ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజేమో సక్రమం అంట, ఈ రోజేమో అక్రమం అంట. మైలారం గ్రామంలో జరుగుతున్న ఘటనలపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. మైనింగ్ దెబ్బకు మైలారం ఊరి ఆనవాళ్లతో పాటు మత్స్యకారులు, రైతులు, పశువుల కాపర్లు, పురాతన దేవాలయాలు, ఉమామహేశ్వర లిఫ్ట్ కథ ఇక ఒడిసిపోయినట్లే అయిందంటున్నారు జనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటినరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కాలేజీని సందర్శించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. కాలేజీలోని డిజిటల్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఆన్లైన్ ద్వారా ఐఐటి, జేఈఈ వంటి పోటీ పరీక్షలను అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఇక కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి దర్పం లేకుండా విద్యార్థులతో కింద కూర్చొని మాట్లాడారు కలెక్టర్. ఇక కలెక్టర్ పదవి జీతం కోసం కాకుండా జీవితాలు మార్చే అతిపెద్ద బాధ్యత అన్నారు ముజమ్మిల్ ఖాన్. 2 types ఉండొచ్చు కదా, జనరల్ మోటివేషన్ ఒకటి, హౌ టు ఎయిమ్, హౌ టు నెవర్ బి అఫ్రేడ్ ఇన్ లైఫ్. సరేనా? బెస్ట్ ఆఫ్ లక్. డూ వెల్. ఏం చదువుతున్నా? అన్న రాసిన కోచింగ్ బుక్కే స్టూడెంట్స్, టీచర్ అండ్ ప్రిన్సిపల్ గారు యూ మైట్ హ్యావ్ కన్ఫ్యూజ్డ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్. ఇవి బులెటిన్ అప్డేట్స్.